50 రూపీస్కి ఎన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు రండి ఈ వీడియోలో చూద్దాం. 50 రూపీస్ పట్టుకుని అయితే నేను బొబ్బాయిస్కి బండి దగ్గరికి అయితే వచ్చాను. సో బాబాయ్ అయితే కట్ చేస్తున్నాడు అండ్ ఒక పీస్ వచ్చి 10 రూపీస్ అంట. మనం 50 ఇస్తే మనకైతే 40 తిరిగి ఇచ్చేసారు. సో చూద్దాం ఈ 40 అయితే ఇంకెన్ని ఐటమ్స్ వస్తాయో. తర్వాత అయితే నేను అరటిపళ్ళు బండి దగ్గరికి అయితే వచ్చాను. 2 అరటిపళ్ళు 10 రూపాయలు అంట. సో 2 అయితే తీసుకున్నాను. తర్వాత అయితే నాకు జాంకాయ బండి కనిపించింది. సో బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఒక జాంకాయ 20 రూపీస్ చెప్పాడు. సో నేనైతే బేరం పెట్టి 10 రూపీస్కి అయితే ఇమ్మన్నా. నేనైతే ఒక కాయ అయితే తీసుకున్నా 10 రూపీస్ పెట్టి. చిన్నప్పుడు అయితే ఫ్రీగా దొరికి మా ఇంటి దగ్గర. ఇప్పుడు 10 రూపాయలు కొనాల్సి వచ్చింది. 20 పెట్టి అయితే యాపిల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. సో ఇక్కడ కూడా బేరం ఆడాను. 10 రూపాయలకి యాపిల్ కాయ అడగగానే అలా చూసాడు అని. బట్ మొత్తానికి అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏదో చిన్నగా ఉంది కదా కాయ అని చెప్పి ఇదే ఫ్రీగా ఇమ్మన్నాను. కొన్నదే 10 రూపాయల కాయ, దానికి మళ్ళీ డిస్కౌంట్ అని చెప్పి అలా చూసారు. సో ఇంకొక 10 అయితే మిగిలింది. ఎందుకంటే వేరుశనకాయలు కనబడ్డాయి, తంపర వేరుశనకాయలు. సో 10 రూపాయలు ఇస్తారని ఇస్తామని చెప్పారు. నేనైతే 10 రూపాయలు అయితే తీసుకున్నా. అసలు 10 రూపాయలకి ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు షాప్ లో తిరిగినప్పుడల్లా 10 20 అలా చెప్పారు. సో ఇక్కడ 10 రూపాయలు చెప్పారు. సో 50 రూపీస్కి అయితే ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి.